మణిపూర్ మళ్లీ ఆందోళనలతో అట్టుడికిపోతోంది. అల్లర్ల కారణంగా విద్యా సంవత్సరాన్ని కోల్పోయామని స్టూడెంట్స్ రాజ్భవన్ ని ముట్టడించారు. భద్రతా సలహాదారు డీజీపీ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. మణిపూర్ రాజధాని ఇంపాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణిపూర్ను కాపాడండి లేదంటే మణిపూర్ను విడిగా వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంపాల్లో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పారామిలిటరీ బలగాలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజ్భవన్ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అల్లర్ల కారణంగా తాము విద్యా సంవత్సరం నష్టపోయామని గవర్నర్ న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ భద్రతా సలహాదారు డీజీపీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నది తోలుబొమ్మ ప్రభుత్వమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు కూడా పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. గత వారం రోజులుగా మణిపూర్ మళ్లీ హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతోంది. తాజా ఘర్షణల్లో 6 చనిపోయారు. అయితే అరాచక శక్తులు డ్రోన్లు, రాకెట్లతో రాజధాని ఇంపాల్తో సహా పలు ప్రాంతాలపై దాడులు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కేంద్రం యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అల్లర్ల వెనుక కుట్ర ఉందంటున్న సీఎం బీరేన్ సింగ్ రాష్ట్ర గవర్నర్ తో 2 రోజుల్లో 2 సార్లు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.